మేడం చెప్పండి, నవీన్ యాదవ్ గారికి టికెట్ వస్తుందా లేదా అని చెప్పి చాలా వరకు కూడా ఎదురు చూసారు. ఇప్పుడు టికెట్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? మేము 100% టికెట్ వస్తుందనే కన్ఫర్మ్ గా అనుకున్నాం, రాదని మేము అనుకోలేదు. 100% వస్తుందని అనుకున్నాం, వచ్చింది. దేవుడి దయ వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ పార్టీ నుంచి మొన్న ఓకే చేసారు అభ్యర్థిని, కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా నెల రోజుల నుంచి బాగా తిరుగుతా ఉంది. మరి ప్రజలంతా ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అట్లేం లేదు, అంటే నవీన్ కి కన్ఫర్మ్, నవీన్ ప్లేస్ లో కాంగ్రెస్ లో ఇంకా వేరే క్యాండిడేట్ ఎవరైనా వస్తే ఏమో చెప్పలేము. అంటే అందరూ పార్టీలో పనిచేసిన వాళ్ళే, కష్టపడ్డ వాళ్ళే. కాకపోతే ఏంటంటే యూత్ లో కానీ అన్ని రకాలుగా కూడా తను ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఉన్నాయి. పబ్లిక్ లో తను ఏ పదవి లేనప్పుడే అందరికీ హెల్ప్ చేశాడు చాలా, అన్ని రకాలుగా కూడా. వాళ్ళ సొంత ఖర్చులతో, ఒక గవర్నమెంట్ ఫండ్ ఏం కాదు, లేకపోతే ఇంకోటి లోన్లు ఏం కాదు, అలా ఏం కాదు. వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంతం ఫండ్తో ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్నారు. ఒక పచ్చని చెట్టు లాంటి వాళ్ళు, ఆ చెట్టు నీడనుంటే ఎంతో మంది అయినా మంచిగా బతికేయచ్చు. అలా అని చెప్పి ఆయన మీద నమ్మకంతో 100% గెలుస్తాడు, 1000% గెలిపించుకుంటాం. సపోర్ట్ ఉంటారా? కంపల్సరీ 100%. ఏ రాత్రి 12 గంటల రాత్రికి వచ్చినా మాకు వీళ్ళ దగ్గర ఒక భయం ఉండదు, ఏముండదు. మేము ఆడపిల్లలు ఎట్లా జాగ్రత్తగా వస్తామో అట్లా మేము ఇల్లు చేరుతాం. మాకు అలాంటి నమ్మకం, మేము ఒక పుట్టింటికి వస్తే ఎంత నమ్మకమో అంత నమ్మకం మాకు. చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది టికెట్ రావడం? చాలా ఆనందంగా ఉంది. మాకే కాదు, యావన్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందులో యూత్ అనేది డిఫరెంట్ గా ఉంది. అంటే యూత్ రావడమే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆయన ఆలోచన ఆయన డిఫరెంట్, ఆయన మంచిగా అందరిని అభిమానంతో చూడడము, ఆయన మంచితనమే ఆయన గెలిపించింది. అంతే 200% ఆయన వస్తాడు.